వెల్కమ్ టు వాసవి బండారుస్ యూట్యూబ్ ఛానల్. అండ్ మనము ఎక్కడున్నామో తెలుసా ఫ్రెండ్స్? చెర్లపల్లి అనగానే మీకు సెంట్రల్ జైలు గుర్తొస్తోందా? అస్సలు ఏమాత్రం భయపడకండి. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్లో ఉంది. చాలా వరకు ప్లాట్ఫామ్స్ అన్నీ తీసేశారు. అండ్ సో చెర్లపల్లి అయితే బాగా డెవలప్ చేసేశారు. సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అంటే 2020 నుంచి డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు విత్ 430 క్రోర్స్ అనమాట. అండ్ రీసెంట్గా 6th January 2025 రోజున మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఓపెనింగ్ సెరమనీ చేసేశారు. ఫ్రెండ్స్ అసలు ఎంత పెద్దగా ఉంది తెలుసా ఫ్రెండ్స్? టోటలీ 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ప్లాట్ఫామ్కి డిస్టెన్స్ కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ, ఆ స్పేస్ కానీ అంటే ఎలా ఉందంటే ఇంకొక 20 years ఫ్యూచర్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత ట్రాఫిక్ అంటే ఎంత పాపులేషన్ పెరిగిపోతుంది, దానికి తగ్గట్టు ఎలా ఉండాలి అన్నట్టుగా డిజైన్ చేసి అయితే కట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే ఒక 2 to 5 years వరకు మనం సికింద్రాబాద్కి బాగా అలవాటు పడిపోయి సికింద్రాబాద్ అండ్ కాచిగూడ, చెర్లపల్లి మనకైతే కొంచెం దూరం అనే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా మేము వెళ్ళినప్పుడైతే సికింద్రాబాద్ 3 to 4 kilometersలో అయిపోయేది. బట్ ఆ ట్రైన్ చెర్లపల్లికి షిఫ్ట్ చేసేసారనమాట. సో మనకి సికింద్రాబాద్ నుంచి అంటే మేము అప్రాక్సిమేట్లీ సికింద్రాబాద్ నుంచి మనకి చెర్లపల్లికి దాదాపు ఒక 18 నుంచి 20 kilometers అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ట్రైన్ అక్కడ షెడ్యూల్స్ అయినవన్నీ వాళ్ళు మీరు కాస్త 1 hour ముందు అర్లీగానే బయలుదేరాల్సి ఉంటుందన్నమాట. కానీ చాలా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చెర్లపల్లి స్టేషన్ అయితే. అండ్ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్లీ ఇక్కడ నేను మీకు చూపించి చెప్పాల్సినది ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య స్టార్ట్ అయింది నాకు తెలిసి. ఇంకా ఇప్పుడు చాలా కొన్ని ట్రైన్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. సో ఎక్కువ రద్దీ అంటే చాలామంది జనాలు కనిపించరు. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నీ కొత్త కొత్తవి, ఎక్స్కలేటర్ అవి మంచిగా సాఫ్ట్గా నీట్గా పనిచేస్తున్నాయి. ప్రతి ప్లాట్ఫామ్కి ఎక్స్కలేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది. సో మనకి ఎంత లగేజ్ ఉన్నా ప్రాబ్లం అయితే అవ్వదు. కానీ ఇక్కడ చూపించి చెప్పడానికి నీట్గా క్లీన్లీనెస్గా కనిపించడం తప్పించి నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి మీకు చెప్పడానికైతే ఏం లేదు. మరి ఏంటా ఈ వీడియో అనుకుంటున్నారా? అట్లీస్ట్ ఈ కొత్త రైల్వే స్టేషన్ని మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఈ వీడియోలో ఈ రైల్వే స్టేషన్ని చూసేస్తూ మన రైల్వేస్ గురించి కూడా కొన్ని విషయాలు తెలిసేసుకుందామా? 160 years బ్యాక్గ్రౌండ్ ఉన్న మన రైల్వేస్ అసలు ఎప్పుడు ఎలా మొదలైంది? మనకెందుకండి అనుకుంటారా? లేదు ఫ్రెండ్స్, ప్రతిదీ తెలుసుకోవాలి. ఏదున్నా జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవటంలోనే మైండ్ షార్ప్ అవుతుంది. ఏది మనకెందుకు అని మాత్రం అనుకోకూడదు. సో ఫ్రెండ్స్ రైల్వేస్ అయితే ఫస్ట్ అయితే 1832లో మెడ్రాస్లో డిజైన్ చేయబడిందనమాట. సో 1837లో రెడ్ హిల్స్ రైల్వేస్ అండ్ చింతాద్రిపేట్ అక్కడ స్టీమ్ లోకోమోటివ్ స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది ట్రాన్స్పోర్ట్ కాకుండా ఓన్లీ లగేజ్కి వాటికి అట్లా చేశారనమాట. కాకపోతే ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ మన ముంబైలో బోరీబందర్ నుంచి తానేకి 1853 April 16th రోజైతే 34 kilometers డిస్టెన్స్ మధ్యలో ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో 1853లో స్టార్ట్ అయిన రైల్వేస్ ఎంత చక ఊపందుకుందో తెలుసా ఫ్రెండ్స్? అండ్ ఫస్ట్ స్టార్ట్ అయిన ట్రైన్ ఏంటి అనుకుంటున్నారా? స్టీమ్ లోకోమోటివ్ అంటే మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఉన్న ట్రైన్స్ అయితే ఎలక్ట్రిసిటీతో చాలా రన్ అవుతాయి. అంటే ఎలక్ట్రిక్ వైర్తో కనెక్ట్ అయ్యి ఉండి రన్ అవుతాయి. అంతకుముందు ఈ ట్రైన్స్ అన్నీ కూడా బొగ్గు వేయటం, లేదంటే చెక్క వేయటం, లేకపోతే వాటర్తో వాటర్ని హీట్ చేస్తే ఆ స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్తో రన్ అయ్యే ట్రైన్స్ని స్టీమ్ లోకోమోటివ్ అంటారనమాట. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది లింగా సినిమా చూసారు చెప్పండి? గుర్తు రావట్లేదా? లింగా సినిమా ఫ్రెండ్స్ రజనీకాంత్, తర్వాత సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి వీళ్ళందరూ ముఖ్య పాత్రలో నటించిన లింగా సినిమా.
సో, ఇందులో రజనీకాంత్ పేరు వచ్చేసి రాజా లింగేశ్వర. సో, ఈయన కలెక్టర్ కూడా అనమాట. సో, కలెక్టర్‌గా ఉన్నప్పుడు అక్కడ ఒక డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. అక్కడ పీపుల్ అందరూ చనిపోతున్నారు. వాళ్ళ క్రాప్స్ పండక, వాటర్ లేక, తాగటానికైనా, పొలాలకైనా అని చెప్పేసి డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వంలో చాలామంది అఫీషియల్స్ చాలా 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 అపోజ్ చేస్తారు. అపోజ్ చేస్తే ఆఖరికి తను రిజైన్ చేసేస్తాడు. నేను కలెక్టర్‌గా ఉండి కూడా చేయలేకపోయింది. నార్మల్ సివిలియన్‌గానే చేస్తాను అంటాడు. అందరికీ షాక్ అవుతుంది ఆయన రిజైన్ చేయంగానే. ఆ తర్వాత కట్ చేస్తే ఆ ఫిలింలో హీ ఈజ్ ద రాజా లింగేశ్వర అనమాట. పెద్ద ప్యాలెస్ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది. సో, అప్పుడు కొంతమంది బ్రిటిషర్స్‌కి అనుకుంటారు, అరే! మనం ఏదో కామన్ మ్యాన్ అనుకున్నాము, ఇతను ఒక కింగా అని చెప్పేసి. అయితే ఆ ఫిలింలో టోటలీ తన ప్రాపర్టీ మొత్తం పణంగా పెట్టేసి బ్రిటిష్ వాళ్ళకి అక్కడ డ్యామ్ అయితే కన్‌స్ట్రక్ట్ చేస్తారనమాట. అండ్ సోనాక్షి సిన్హా భారతి అనే పేరుతో యాక్ట్ చేసింది. అయితే స్టార్టింగ్‌లో రజనీకాంత్ గారు కలెక్టర్‌గా పోస్టింగ్ తీసుకొని ఆ ఊరికొస్తారనమాట. వచ్చినప్పుడు ఆ ఊర్లో స్టాప్ పడంగానే ఈ సోనాక్షి సిన్హా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టక వచ్చేసి అక్కడ ట్రైన్‌కి వెనకాల వాటర్ తిప్పేసి బిందెలు నింపుకొని అంటే వెళ్ళిపోతుంటారు. సో, ఇక్కడ ఏం జరుగుతోంది, ఏంటి అని చెప్పి అబ్జర్వ్ చేస్తారనమాట. సో, అదేంటంటే స్టీమ్ లోకోమోటివ్. అంటే సో, వాటర్‌తోనే నడిచే ట్రైన్ కాబట్టి వాళ్ళకసలు వాటరే లేవు కాబట్టి బతకడం కోసం ఆ ట్రైన్ అక్కడ వచ్చినప్పుడు ఆగినప్పుడు టకటక వచ్చేసి బిందెలు నింపుకొని పోతుంటారనమాట. సో, ఆ తర్వాత ఆయన ఉండి అక్కడ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ చేయించడం. సో, ఫిలిం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడకపోతే అయితే చూసేయండి. అండ్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే 1925లో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ చెప్పాను కదా ఇందాక వాటర్ తో రన్ అయ్యే ట్రైన్స్, బొగ్గుతోటి, వుడ్‌తోటి ఇట్లవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ అంటే వితౌట్ ఎనీ పొల్యూషన్ కానీ, ఈజీగా కానీ రన్ చేయగలిగే ట్రైన్‌ని కనిపెట్టింది మాత్రం 1925లో. ఈ ట్రైన్ కూడా బాంబేలోనే ఆహ్, కుర్లా ప్లేస్‌లో రన్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1951లో ఇండియన్ రైల్వేస్ ఈస్ నేషనలైజ్డ్. అండ్ తర్వాత 1986లో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ అండ్ రిజర్వేషన్స్ స్టార్ట్ అయిపోయినాయన్నమాట. సో, అంతకుముందు మనకేదైనా టికెట్ కావాలి అంటే ఖచ్చితంగా నియర్ బై రైల్వే స్టేషన్‌కో అక్కడున్న చిన్న పోర్ట్స్ ఏమైనా పెట్టింటారు ఫ్రెండ్స్ అక్కడక్కడ. సో, అక్కడికెళ్ళి ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ 1986 తర్వాత కంప్యూటరైజ్డ్ టికెటింగ్ అయిన తర్వాత మనం ఆహ్, నెక్స్ట్ ఏంటంటే 2000లో ద ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఆ తర్వాత మనకేంటి ఫ్రెండ్స్ ఇప్పుడు అందరికీ తెలుసు కదా! ఇంట్లో కూర్చొని వితిన్ స్మాల్ స్టెప్స్ చక మన ఫోన్‌లోనే టికెట్స్ బుక్ చేసేసుకోవచ్చు. ఆర్ఏసీ వస్తే మనకు వెయిటింగ్ లిస్ట్ ఆర్ఏసీ వస్తే నెక్స్ట్ పీఎన్ఆర్ నంబర్ కొట్టాము అంటే మనకి సీట్ బుక్ అయిపోయిందా లేదా కూడా చూసేసుకోవచ్చు. సో, 2000లో ద ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ 2010లో మోడర్నైజేషన్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. అంటే హై స్పీడ్ ట్రైన్స్ కానీ, డబుల్ ట్యాకింగ్ ట్రైన్స్. సో, ఇట్లాంటివన్నీ అయితే 2010లో అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకి రైల్వేస్ ఎవరు స్టార్ట్ చేశారు, ఏంటి అంటే మనకు టక్కుమని చాలామందికి గుర్తొస్తుంది. బ్రిటిషర్స్ డల్హౌసీ స్టార్ట్ చేశారు అనే పేరైతే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. కానీ చాలామందికి గుర్తు రాని ఫ్రెండ్స్ పేర్లేంటి అంటే సర్ జగన్నాథ్ శంకర్ అని ఒక ఆయన, జంషెడ్జీ జేజీ బాయ్ అనే ఒక ఆయన, ఇటువంటి వాళ్ళు రైల్వేస్ అభివృద్ధి చెందడానికి ఇండియాలో వాళ్ళు చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. సో, ఎంతసేపు మనం వాళ్ళని కాకుండా వీళ్ళని కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది. కాకపోతే ఏంటంటే బ్రిటిషర్స్‌లో లండన్‌లో మాత్రం రిచర్డ్ ట్రెవిక్‌థిక్ అనే ఆయన మాత్రం 1804లో ఈ స్టీమ్ లోకోమోటివ్‌ని అంటే ఫస్ట్ కనిపెట్టారు అని చెప్పట్లేదు. అంతకుముందు చాలా ఏండ్ల కిందే రీసెర్చెస్ అవన్నీ అయిపోయినాయి. కాకపోతే సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన ట్రైన్ అయితే ఈయన రిచర్డ్ ట్రెవిక్‌థిక్ అనే ఆయన కనిపెట్టిన ట్రైన్ అయితే అది స్టీమ్ లోకోమోటివ్. సో, అది అయితే కొంచెం సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. కాకపోతే సక్సెస్‌ఫుల్‌లో కూడా బాగా సక్సెస్‌ఫుల్ అని చెప్పొచ్చనమాట. 10 టన్స్ ఐరన్ తోటి 5 వ్యాగన్స్ తోటి 90 మెంబర్స్ తోటి ఈ ట్రైన్ అయితే ఫస్ట్ టైం ట్రావెల్ చేసిందనమాట. ఇంకా తర్వాత మన ఇండియాలో బిగ్గెస్ట్ రైల్వేస్ ఎక్కడ ఉందో తెలుసా ఫ్రెండ్స్? హౌరా రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. బెంగాల్‌లో ఇది వచ్చేసి బిగ్గెస్ట్ రైల్వేస్ ఇన్ ఇండియా అనమాట. అండ్ ఇండియాలో లాంగెస్ట్ అతి పొడవైన రైలు తర్వాత ఎక్కువ డిస్టెన్స్‌ని కవర్ చేసే రైలు ఏదో చెప్పగలరా? సో, అది వచ్చేసి టు కన్యాకుమారి ట్రావెల్ చేసే ఈ ట్రైన్ నంబర్ కూడా చెప్తాను నోట్ చేసేసుకోండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22503.
అండ్ 22504 అంటే అప్‌కి ఒక నంబర్, డౌన్‌కి ఒక నంబర్ ఉంటుంది కదా! అదనమాట. సో, ఈ ట్రైన్ వచ్చేసి మనకి 4155 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. 57 స్టాప్స్‌తో 74 అవర్స్ 20 మినిట్స్ అనమాట ఈ ట్రైన్ ట్రావెల్ చేసేది. ఫ్రెండ్స్ ఎన్నో విషయాలైతే తెలిసేసుకున్నాం కదా! సో, చర్లపల్లి రైల్వే స్టేషన్ చూసిన వాళ్ళందరూ కామెంట్స్‌లో మేము చూసామండి అని పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎన్నో తెలుసుకుందాం.